హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మాట అండి. మొత్తం 3058 పోస్టులు అండి. దీనికైతే వెబ్సైట్ ముందే చెప్పేస్తున్నాను, చాలా మంది వెబ్సైట్ అని అడుగుతున్నారండి. www.rrbapply.gov.in ఈ వెబ్సైట్ మాట అండి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ కన్నా డౌన్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ మాట అండి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి వచ్చింది. ట్రైన్ క్లర్క్స్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ మోర్ పోస్టులు ఉన్నాయన్నమాట అండి. మొత్తం 3058 పోస్టులు. ఇది 12th క్లాస్. 12th అంటే ఇంటర్మీడియట్, 10th ప్లస్ 2 years ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. ఎనీ గ్రూప్ మాట అండి. ఏజ్ కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది మాట అండి. దీది అక్టోబర్ 28వ తారీఖున స్టార్ట్ అయిందండి. మరి నవంబర్ 27వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా కూడా ఇంటర్మీడియట్ లెవెల్ అవుతుంది కనుక అప్లై చేసుకోవచ్చు అండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మెయిన్గా కావాల్సింది క్యాస్ట్. ఆ క్యాస్ట్ కూడా ఈ 2025లో చేసిన క్యాస్ట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నమాట అండి. క్యాస్ట్ అంటే మీరు ఓబీసీ అనుకోండి, బీసీ అనుకోండి, సెంట్రల్లో ఓబీసీ, ఆ ఓబీసీ మీకు ఈ 2025లో వచ్చింది అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. 2024లో వచ్చింది యాక్సెప్ట్ చేయట్లేదు కనుక ప్రతి ఒక్కరు ఓబీసీ చేయించుకోవడం మర్చిపోకండి. లాస్ట్ డేట్ అయితే కనుక నవంబర్ 27వ తారీఖు వరకు ఉంటుంది మాట. దీనికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనగానే ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి కావాల్సింది లైవ్ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలన్నమాట, అలాగే సిగ్నేచర్ ఉండాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. మరి అలాగే వేకెన్సీస్ లిస్ట్కి వస్తే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే 2424 పోస్టులు ఉన్నాయండి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే 163 పోస్టులు, అలాగే ట్రైన్ క్లర్క్కి అయితే 77 పోస్టులు, మొత్తం 3058 పోస్టులు మాట అండి. క్లర్క్ అయితే 21,700 వరకు కూడా పే స్కేల్ ఉంటుందండి స్టార్టింగ్ మాట. అకౌంట్ క్లర్క్ అయితే కనుక 19,900 వరకు, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే 19,900 మాట అండి. ట్రైన్స్ క్లర్క్ అయితే 19,900 మాట అండి. ఇది పే స్కేల్ స్టార్ట్ అవుతుంది మాట అండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి.